అసలు కెరియర్‌లోనే దగ్గర దగ్గర 17, 16 సార్లు మీరు ట్రాన్స్‌ఫర్స్ అయినట్టున్నారు మేడం. అసలు ఎందుకు అన్ని సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యేవాళ్ళు మీరు? అంటే గవర్నమెంట్ నేను ఎప్పుడు కూడా ఈ ట్రాన్స్ఫర్స్ని నెగిటివ్గా తీసుకోలేదండి. తెలుగు మరి మంచిగా నేర్చుకున్నారు, సార్ నేర్పించారా మీకు? లేకపోతే ఇక్కడ సర్వీస్ వాళ్ళు నేర్చుకున్నారా? సో నేను తెలుగు తమిళ్ అంతా మిక్స్ చేసేసేదాన్ని. వాళ్ళ So people wouldn't understand what we are, what am I talking? మీరు చాలా స్టేట్స్ తిరిగారు కదా మ్యామ్, అంటే వర్క్ పరంగా తిరిగారు, ఫాదర్ జాబ్ పరంగా కూడా తిరిగారు. ఏ స్టేట్ మీకు బాగా నచ్చుతుంది? This is like very difficult question. ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టం మేడం మీకు? I like rice, homemade dal, and with tokku chutney. తొక్కుడు చట్నీ. I like tokku chutney of AP. I like it very much. మీకు సార్ పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సార్ మీద కోపం వచ్చిన సందర్భం ఉందా? ఉంటే ఎప్పుడు వచ్చింది చెప్పండి. అంటే see, I will husband keep getting angry on each other. ఎప్పుడు అంటే ఎప్పుడు రాలేదనాలి. అంతేనా? సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చేసి ఈ మధ్యనే రిటైర్ అయినటువంటి పూనం మాలకొండయ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మేడంని కలిశాను. గతంలో నేను శాటిలైట్ ఛానల్లో ఉన్నప్పుడు చాలా డిపార్ట్మెంట్స్లో మేడం కమిషనర్గా వచ్చున్నారు. సో ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ నేను చూసేదాన్ని అప్పట్లో. సో మేడంతో మంచి పరిచయం ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను మళ్ళీ ఆవిడని కలుస్తున్నాను. చాలా హ్యాపీగా కూడా ఉంది. నేను ఎప్పుడు డార్లింగ్ మేడం అనేదాన్ని, ఎందుకంటే ఆవిడలో ఉన్నటువంటి ప్రతి క్వాలిటీ కూడా అందరికీ ఎంతో ఎంతో ఇన్స్పిరేషన్ అనమాట. సో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా ఎప్పటికీ అందరి మదిలో కూడా గుర్తుండిపోయే పర్సన్ ఆవిడ. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మేడం రియల్లీ అసలు మిమ్మల్ని కలవటం చాలా సంవత్సరాల తర్వాత హ్యాపీగా ఉంది నాకు కూడా. ఎందుకంటే మేడం మిమ్మల్ని నేను ఒక శివంగిలా, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్లా మిమ్మల్ని చూస్తేనే డిపార్ట్మెంట్లన్నీ గడగడ వణికేటువంటి పొజిషన్లో చూశాను గతంలో. ఈవెన్ నేను ఒక సందర్భంలో మేడం, మీకు గుర్తుందో లేదో, మీరు సివిల్ సప్లైస్లో ఉన్నారు అప్పుడు. ఆ టైంలో నేను మీ ఇంటర్వ్యూ కోసం వచ్చా. కెమెరాస్ అవన్నీ ఫిక్స్ చేస్తున్నటువంటి టైంలో అప్పుడు ముఖ్యమంత్రిగా మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మీకు కాల్ చేశారు. మరి ఏ విషయంలో చేశారో నాకు తెలియదు. కాల్ చేసి మీరు జస్ట్ కొంచెం సైడ్కి వెళ్ళి మాట్లాడారు. అప్పుడు ఆయన కాల్లో మాట్లాడితే నాకు ఇప్పటికీ గుర్తుంది మేడం అది. నో సార్, ఐ కాంట్ డూ ఇట్ సార్, సారీ సార్, ప్లీజ్ సార్, నేను చెయ్యలేను అని ఎంత బాగా చెప్పారో. మరి ఏం అడిగారో నాకు తెలియదు. చెయ్యలేదు మీరు ఆ పని. ఆ తర్వాత 1.5 మంత్కి మళ్ళీ మీరు డిపార్ట్మెంట్ చేంజ్ అయ్యారు. అసలు కెరియర్లోనే దగ్గర దగ్గర 17, 16 సార్లు మీరు ట్రాన్స్ఫర్స్ అయినట్టున్నారు మేడం. అసలు ఎందుకు అన్ని సార్లు ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు మీరు? అంటే గవర్నమెంట్ డిస్క్రిషన్ అండి మేడం. మమ్మల్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే మనం ఎక్కడ ఉంటే అక్కడ మన పని చేసుకోవాలి. సో తర్వాత గవర్నమెంట్కి మన సర్వీసెస్ ఇంకా వేరే డిపార్ట్మెంట్లో కావాలి, లేకపోతే వేరే డిస్ట్రిక్ట్లో కావాలంటే చేస్తారు. నేను ఎప్పుడు కూడా ఈ ట్రాన్స్ఫర్స్ని నెగిటివ్గా తీసుకోలేదండి. ఆల్వేస్ ఐ టుక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇంకా ఎక్కువ ట్రాన్స్ఫర్స్ వస్తాయి, అన్ని ఎక్కువ డిపార్ట్మెంట్స్ ఆర్ డిస్ట్రిక్ట్స్, డిఫరెంట్ పోస్టింగ్స్, మనకి వైడ్ గ్యామెట్ వస్తుంది అనమాట. ఓకే. అండ్ మొమెంట్ గవర్నమెంట్ డిసైడ్స్ టు ట్రాన్స్ఫర్, ఐ వుడ్ గో అండ్ ఐ వుడ్ స్టార్ట్ డూయింగ్ మై వర్క్. కానీ జనరల్గా మేడం ఎక్కువ సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారంటే స్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంత ఈజీగా ఎవరి మాట వినని వాళ్ళనే ఎక్కువ ట్రాన్స్ఫర్స్ చేస్తారని వింటుంటారు అని అంటూ ఉంటారు అందరూ. అది నిజం కూడా చాలా సందర్భాల్లో. అలా మీరు ఎందుకని అంటే స్ట్రిక్ట్గా ఉండటం మీకు ఫస్ట్ నుంచి అలవాటా మేడం? లేకపోతే నేను స్ట్రిక్ట్ అంటే నాకు actually what we have to do as an IAS officer, implementing the policies of the government effectively, so that the public daka vellali, poor people ki chendale, tarvata manamu ye limits lo work cheyale, rules and regulations పాటిస్తూ, that is always my priority. I mean, that is how I work. నేను ఎప్పుడు కూడా ఏదైనా స్పెషల్గా చేశాను నేను ఎప్పుడు అనుకోలేదండి. రొటీన్గా మనం చేయాల్సిన పని చేశానండి. ఐ ఓన్లీ డిడ్ వాట్ ఐ హ్యాడ్ టు డూ అండ్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ సింగిల్ పోస్టింగ్ దట్ గవర్నమెంట్ గేవ్ మీ. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్ ఫర్ గివింగ్ మీ సో మెనీ పోస్టింగ్స్. చాలా డిపార్ట్మెంట్స్ చేశారు మేడం మీరు. నాకు తెలిసి సివిల్ సప్లైస్, తర్వాత ఆర్టీఏ ట్రాన్స్పోర్ట్ చేశారు, నెక్స్ట్ మెడికల్ అండ్ హెల్త్ చేశారు,
నెక్స్ట్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ చాలా ఎక్కువ కాలం చేశారు కదా మీరు. అగ్రికల్చర్, ఇంకేం చేశారు మా? స్కూల్ ఎడ్యుకేషన్ చేశారు. I was for a long time. And తర్వాత పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సెక్రటరీ APPSC. Finally, I also did departments like animal husbandry and fisheries, which I found one of the most challenging postings I ever had. I really liked that posting. I also was in districts collector for 2 districts for Vijayanagaram and West Godavari. Yes, Joint collector Guntur and Visakhapatnam. CO Zilla Parishad Visakhapatnam. PD DRDA Medak district. EDSC Society Medak district. Okay. And trained in Warangal district. So it's been a very interesting journey. మ్యామ్, ఇన్ని డిపార్ట్మెంట్స్లో మీకు బాగా నచ్చిన డిపార్ట్మెంట్ ఏది? First is agriculture. Yes. And second is medical and health. Actually, every department is nice. And many departments, when I was working, I was holding full additional charge of women and child welfare department. Another very interesting department. And where lots can be done. A department where there is a lot of scope to deliver services effectively. ఓకే మేడం, జనరల్గా ఐఏఎస్లు అంటే 62 years వరకు మీరు ఉంటారు. బట్ కానీ 5 years గవర్నమెంట్లో ఉండేటువంటి వ్యక్తులు మిమ్మల్ని కమాండ్ చేస్తూ ఉంటారు యూజువల్గా. అది ఇక పాలసీ అలా ఉందనుకోండి, ఎవరు ఏం చేయలేరు. అలాంటి సందర్భాల్లో చాలాసార్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయా మేడం, ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ? అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, గవర్నమెంట్స్ వెన్ దే కమ్, సో గవర్నమెంట్ వచ్చి వాళ్ళ పాలసీస్ డిజైన్ చేస్తారండి. ఏ గవర్నమెంట్ అయినా దే డిజైన్ పాలసీస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. మనం అప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఉంటే ఆ డిపార్ట్మెంట్లో ఆ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తాము. సో అక్కడ కమాండింగ్ ఉండదు. ఐ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనలీ ఎనీబడి కమాండింగ్ యూ. ఇన్ఫ్యాక్ట్ నాకు most of the times I had a lot of appreciation from మిమ్మల్ని కమాండ్ చేయడం మేడం. I had a lot of appreciation both from my ministers with whom I worked, or my senior officers, or mostly from public. I had lot of love and respect from public. నేను ఎప్పటికీ అది మర్చిపోలేను. అదైతే నిజం మేడం, నేను కూడా ఎన్నో చూశాను అలాంటివి. మీకు గుర్తుందా మేడం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక కీలకమైనటువంటి నేత, ఏపీకి సంబంధించినటువంటి నేత, బస్సులు నెంబర్ ప్లేట్ ఒకటే పెట్టుకుని ఎక్కువ బస్సులకి వేసి ఆ నెంబర్ ప్లేట్ నడిపిస్తున్నారని మీరు బస్సులు సీజ్ చేశారు. ఆ టైంలో చాలా పెద్ద ఇష్యూస్ అయినాయి. యాక్చువల్లీ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఇస్ ఎ వెరీ స్మాల్ యాక్ట్. చిన్న పుస్తకం అనమాట. ఓకే. సో ద మూమెంట్ ఐ గాట్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ యాజ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, we all had discussions and we are on the field. It's a field department basically. Minimum ఏంటంటే బస్సెస్ ప్రాపర్గా నడవాలి, మంచి కండిషన్లో ఉండాలి. తర్వాత ఈ నంబర్ ప్లేట్లు ఎక్కువ, ఇవన్నీ ట్యాక్స్ ఇవేషన్స్ కదా, ఇవి చేయకూడదు. ప్రయాణికులు ఎవరైతే బస్సులో వెళ్తున్నారో వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి, వాళ్ళని ఫ్లీస్ చేయకూడదు, రేట్లో కానీ రూట్స్లో కానీ యాక్సిడెంట్స్ తక్కువ జరగడానికి ఓవర్లోడింగ్ జరగకూడదు. So ilantivi, there were so many things which we started implementing. It is there in the act and we started implementing. So we didn't do anything very dynamic or extra. It's not even very innovative. Act lo unnadi implement chesamu. Implement cheyadaniki kuda dhairyam kavali kada madam. So I had a wonderful team, We had all our motor vehicle inspectors and all our time lo. They also used to give a lot of support and they were in the department for longer time. మనం ఏ డిపార్ట్మెంట్లో వెళ్తే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న పని చేస్తున్న ఎంప్లాయీస్ సీనియర్ లెవెల్లో, జూనియర్ లెవెల్, దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్. మనం ఎంతవరకు అయితే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటము, పబ్లిక్కి ఏం ప్రాబ్లం ఉంది తెలుసుకోవటము, గవర్నమెంట్ పాలసీస్ ఏమని, ఇవన్నీ మిక్స్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా బాగుంటుందండి. ఐ రియలీ ఎంజాయ్డ్ most of my postings like that. I had wonderful support from my employees and a lot of immediate results used to be seen, particularly in department like transport, because there is we started removing the blue, they put black and blue films on the glasses of the vehicles by local em kanpadakudani. Aithe outskirts lo appudu chaala incidents jariginayi, crime incidents, lopala em jarugutundi kanpadadu,
పర్టికులర్లీ అగేన్స్ట్ విమెన్ అండ్ గర్ల్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఈ యాక్ట్లో ఉంది కదా, ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయటం లేదు? మీరే స్టార్ట్ చేశారు అప్పుడు. సో మనం జస్ట్ యాక్ట్లో ఉన్నదే స్టార్ట్ చేసాము. అప్పుడు ఏదో కొత్తగా యాక్ట్ కూడా ఏదైనా ప్రపోజ్ చేసామా, ఇన్నోవేషన్ కదా, ఏం చేయలేదు, జస్ట్ చేసాం. చేస్తే దట్ వాజ్ వెరీ గుడ్ రెస్పాన్స్. అంటే పబ్లిక్ నుంచి కొంతమంది ఫెల్ట్ అన్హ్యాపీ, బట్ బై అండ్ లార్జ్ పబ్లిక్ అప్రిషియేటెడ్ దాట్ అండ్ వీ ఆల్సో ఫెల్ట్ వెరీ నైస్ because we were just implementing. Similarly, overloading, yes ma'am. Autos, buses. A lot of the NH9 you have vehicles coming from, lorries used to come from Vijayawada, yes ma'am, to this place carrying overloaded sand. Huge speed lo vachedi adi. ఎంతవరకు వాళ్ళు చేయగలిగితే అంత స్పీడ్. బాగా ఓవర్లోడింగ్ ఉంటే స్పీడ్ రాదు. అవును. బట్ అందులోనే మ్యాక్సిమం ఏం చేయగలిగితే చేసేవారు. సో నైట్లో యాక్సిడెంట్ జరిగేవి. ఎందుకంటే సడన్గా ఇఫ్ ఎ వెహికల్ కమ్స్, ఈవెన్ ఇఫ్ ద స్టాప్, ఇట్ డజంట్ స్టాప్, ఇట్ డ్రాగ్స్ ఫర్ ఎ టైమ్. స్పీడ్ ఉంటుంది కదా. ఎస్. సో అక్కడ కృష్ణా బేసిన్ నుంచి ఈ శాండ్ ఓవర్లోడ్ చేయటం. సో దట్ ఎంటైర్ రూట్ వీ యూస్ టు మానిటర్ ఇన్ ద నైట్ టైమ్స్. ఇట్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్. యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ ఆల్సో showed at that time, and it was widely covered in media that the number of accidents have reduced. Similarly, some private bus operators used to drive the bus in very high speed. Okay, enta ekkuva trips veseste anta revenue vastundani. So prayaniklu complain cheyatam. That time we had my number and my cell number and my సీనియర్ ఆఫీసర్ సెల్ నంబర్స్ అన్ని మేము అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చారు. అప్పుడు ఎవరైనా మాట్లాడలేదు. సో పీపుల్ యూస్ టు కంప్లైన్, సో డైరెక్ట్లీ యూస్ టు గెట్, అండ్ దేర్ వాజ్ అ గుడ్ రెస్పాన్స్. ఇప్పుడు కొన్ని బస్సెస్లో ఎక్స్ట్రా బెంచెస్ వేయటము, ఎక్స్ట్రా చైర్స్ వేయటము, అలాంటివి కూడా నోటీస్లో వచ్చినాయి. ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి, బికాజ్ చాలా ట్రాన్స్పోర్ట్ ఈజ్ వన్ ఏరియా వేర్ మ్యాక్సిమం పీపుల్ గెట్ ఎఫెక్టెడ్. ఎక్కువ మంది రోడ్ మీద ట్రావెల్ చేస్తారు కాబట్టి అక్కడ కొంత మనం చేస్తే బాగుంటుంది. మ్యామ్, మీరు చంద్రబాబు గారి దగ్గర వర్క్ చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చేశారు, రోషయ్య గారి దగ్గర చూశారు. ఇలా ఉన్నాళ్ళలో మీకు బెస్ట్ ఎవరు అనిపిస్తారు మ్యామ్? ఎవరు మంచి, వాట్ ఐ మీన్ అంటే పర్సనల్గా కాదు నేను అంటున్నది, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎవరు బాగా అనిపిస్తారు? See, each chief minister have their priorities and they frame the schemes. So నేను చూసింది ఏంటంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క లెవెల్లో ఉన్నాం మనము. Okay. So when I joined the service, Mari Chenna Reddy garu was the chief minister. Then Vijay Bhaskar Reddy garu was the chief Kotla minister. Vijay Bhaskar Reddy garu. Yes. Okay ma'am, okay. NT Ramarao garu was the chief minister. Oh, NT Ramarao gaరి దగ్గర కూడా వర్క్ చేశారా? Yeah. అంటే we were working at that time. We just joined. అప్పుడే జాయిన్ అయ్యారు. అయ్యాము. అప్పుడు PDDRDA గా, EDSC సొసైటీ గా. So we don't work closely at that time. District level లో ఉంటాము. Okay, okay. But policies ఉంటాయి కదా, that we implement. తర్వాత ఇంకా కొంత నెక్స్ట్ లెవెల్ జాయింట్ కలెక్టర్గా వచ్చినప్పుడు ఎక్కువగా ఫీల్డ్ పోస్టింగ్స్, అంటే జాయింట్ కలెక్టర్ అండ్ కలెక్టర్ ఫీల్డ్ పోస్టింగ్ వాజ్ విత్ చంద్రబాబు నాయుడు గారు ఫ్రమ్ 95 to 2004. So he had his schemes, Janbhoomi and a whole lot of చాలా డ్రైవ్ చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు, అండ్ మానిటరింగ్ చేస్తారు. తర్వాత స్టేట్ లెవెల్కి వచ్చాము. స్టేట్ లెవెల్ వచ్చినాక అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆ టైంలో నేను ఎక్కువగా హెచ్ఓడి లెవెల్లో చేశాను. సో లైక్ కమిషనర్ సివిల్ సప్లైస్, లాంచ్ ఆఫ్ 2 rupees kg రైస్ ప్రోగ్రామ్, ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఆర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో దట్ ఈస్ మిడిల్ లెవెల్ ఇంప్లిమెంటేషన్. అండ్ మళ్ళీ తర్వాత రోసయ్య గారు వచ్చారు. హీ వాజ్ ఫర్ ఎ వెరీ బ్రీఫ్ టైమ్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఆ టైంలో సెక్రటరీ లెవెల్కి వచ్చాం. సో అంటే తర్వాత మళ్ళీ స్టేట్ డివైడ్ అయింది. దెన్ ఐ వెంట్ టు ఏపీ. అక్కడ ఎక్కువగా ఆ టైంలో హెల్త్ డిపార్ట్మెంట్లో చేసాం. మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తర్వాత లాస్ట్ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు. వారేమో ఎక్కువగా ఈ విలేజ్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేయటము, దాని ఇంప్లిమెంటేషన్, దట్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ లెవెల్ నేను ఉన్నాను. So what happens is that each level you are interacting or implementing policies. So implementing policies of the government is our priority. And when you do your job properly, everybody appreciates, everybody cooperates.
they keep giving you the required అంటే wherewithal to implement properly. That has been my experience. So for me it was a very like a flat journey that way. Only doing my work, whatever job you get, do it and come out of it. The moment the government puts you another job, go into that. సార్ ఐపీఎస్, మీరు ఐఏఎస్. ఐపీఎస్ బాగుంటుంది, ఐఏఎస్ బాగుంటుందా మేడం? ఏది ఇష్టం మీకు? Again, it's like both has its own importance in the, it has its own role. Okay. So I like my service. I was in it. Varu IPS lo starting lo 90s lo there was a lot of challenges in the police services. There was extremism at its peak, Naxalism at its peak, and there were. సార్ ఇంటెలిజెన్స్ చాలా కాలం చేశారు కదా మ్యామ్? He again has done in different departments. Yeah, mainly his field postings were in districts, Greyhounds. And then he was in ACB, Vigilance, and Range DIG, 2 ranges. So he also has done a variety of jobs. ఇద్దరికి టఫెస్ట్ జాబ్సే కదా మ్యామ్? And it demands your energy, it demands your time, and it demands a level of commitment which always sometimes overtakes your commitments at home. Antar chudandi, balance your work life. Yes, ma'am. Yes. So it's difficult in these jobs. It's difficult, but by and large, manam entante we have taken a view that when we are at home, we will not bring office here, and we are in office, we will not take home there. Correct. So adi konta varaku manam follow aithe okati rendodi postings edaina we have to be together. Oh. So sometimes, people opt for postings, good postings, even if they have to be separate, so they will opt for good postings. But both of us always stayed together. And so sometimes he took what you call as non-focal posts, and sometimes I took, because we want to be together for the sake of our family, children, and our parents. Andarki support కావాలి కదా మేడం? మీరు యాక్చువల్లీ నేటివ్ ఇక్కడ కాదు కదా మేడం, మీది తెలంగాణ ఆంధ్ర కాదు? Actually, I am from UP, but my entire education is in Tamil Nadu, Coimbatore, because my father, he was the director of the Sugarcane Breeding Research Institute. And in that process, we traveled all over the country, but most of the times in Coimbatore. My higher education again is in Delhi. And while I was doing my higher education, I got into the services. So I don't know from where I come. I come from India. సార్ ఏపీ కదా మ్యామ్? Yes, sir is from Prakasam district. అదే ఏపీ. సార్కి మీకు ఎలా పరిచయం? ఇది లవ్ మ్యారేజ్ కదా, ఎలా పరిచయం మీకు సార్? Actually not a love marriage, if I have to tell you. We were working in Warangal. I mean, I was sub-collector and assistant collector under training. ఓహో. And sir was ASP there. So my father met him when my father had come to drop me and used to come once in a while to see me. So he and Malkondia Garu had a good vibe because both are agriculture background. My father is anyway ICR scientist, and he has done his graduation from Bapatla. So they used to talk a lot, and so from there actually it started. So it was just, we met once or twice, and it was my father and he who decided the whole thing. So it is not, it is actually an arranged marriage. కానీ అందరూ బయట మీరు లవ్ మ్యారేజ్ అనుకుంటారు మేడం? Yeah, love came after the marriage. That's more important, right? కరెక్ట్. బట్ అలా అనుకోరు, ఎందుకంటే మీరు ఇక్కడ కాదు కదా, మీరు తెలుగు వాళ్ళు కాదు కదా, సారేమో తెలుగు వాళ్ళు కదా, అందుకని మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ అని అనుకుంటారు అందరూ. నాకేంటంటే ఆ టైంలో, see, we both of us, he also studied in different places. So we always had this pan-India feel, We are not brought up in one particular state, and so anywhere we also studied in Delhi and places like that. So it's a pan-India approach. So at life, but yes, before the marriage, we had to convince all my relatives from there had to come here
for the marriage, and all his relatives also had to come. So we had to find out a mid place where everybody can meet. హైదరాబాద్ మేడం అది? No, that was Bhadrachalam. భద్రాచలం. Yes. So that has a train, right up to Kachipet. You have a train, from north, and here also from Prakasam. So it was basically where the trains can meet. ఓకే. తెలుగు మరి మంచిగా నేర్చుకున్నారు, సార్ నేర్పించారా మీకు, లేకపోతే ఇక్కడ సర్వీస్ వాళ్ళు నేర్చుకున్నారా? తెలుగు అంటే మనం ఏ స్టేట్కి అలాట్ అవుతామో ఆ స్టేట్లో మనం ఆ లాంగ్వేజ్ని we have to pass the language. It's compulsory. Only then we get our promotion. First promotion we'll get only after you pass your local exam. అది ఎక్కడైనా సరేనా మేడం? ఎవరు ఏ క్యాడర్ అయినా? Yeah, you have to learn the local language. So నేను రాగానే వరంగల్ మై ట్రైనింగ్ అయింది కదా. So I had a teacher, a very good Telugu teacher. He was a very elderly person. So I was very strict. So ఒక క్లాస్ మిస్ అయితే I used to get very upset. సో అక్కడ నేర్చుకున్నాను థియరీ. ఆ తర్వాత ఆయన ఏంటంటే మీరు తెలుగు మూవీస్ చూడండి అన్నారు. తెలుగు మూవీస్ చూడండి. తర్వాత అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎర్లీ 90 ఎన్టీఆర్ గారి మూవీస్ అప్పుడు చాలా పాపులరు. అంటే మంచి తెలుగు అందులో. సో అది నేర్చుకోండి, ఆ మూవీస్ చూడండి. సో ఐ రిమెంబర్ దట్ ఐ గాట్ ఎ స్మాల్ టీవీ, బ్లాక్ అండ్ వైట్ అప్పుడు చిన్నది, అండ్ యూస్ టు సీ ఇన్ దట్. సో దాట్ వాజ్ వన్. అండ్ రెండోది ఏంటంటే వెన్ వీ గో టు ఫీల్డ్ విజిట్ ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతారు. స్టార్టింగ్లో మాట్లాడటం మొదలు పెడితే ఏమైందంటే తమిళ్ నాకు బాగా వచ్చు, బికాజ్ ఐ స్టడీ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ కోయంబత్తూర్. సో నేను తెలుగు తమిళ్ అంతా మిక్స్ చేసేసేవాళ్ళ. సో పీపుల్ వుడెంట్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ వాట్ am I talking. I thought that okay, తమిళ్ వచ్చు అంటే తెలుగు ఈజీగా నేర్చుకోవచ్చు, బట్ it's lot of difference, అవును. So anyway, Telugu sweet language. Yeah, I mean, I like both the languages because that's the language with I grew up in my childhood. So by practice, I should really help. I mean, I should thank the people of Andhra Pradesh. In my initial postings, ekkada vellina they used to, ఏ తెలుగు మాట్లాడినా broken Telugu, they used to always appreciate. The only one incident is that I was called, ఒక స్కూల్లో పిలిచారండి, జస్ట్ అంటే చీఫ్ గెస్ట్గా పిలిచారు. సో నేను వెళ్ళాను, నేను తెలుగులో మాట్లాడతానని నిర్ణయం అయిపోయి వెళ్ళాను. స్పీచ్ తెలుగులో, దట్స్ మై ఫస్ట్ తెలుగు స్పీచ్ ఆన్ స్టేజ్. సో తెలుగుతో స్టార్ట్ చేశాను. చిన్న పిల్లలు, ఓకే. సో వాళ్ళేమో దే ఆర్ నాట్ ఏబుల్ టు హైడ్ దేర్ ఎమోషన్స్. సో వాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా నవ్వుతూ ఇలా ప్రిన్సిపల్ గారు వెనకాల నుంచి బాగా he was feeling very embarrassed. He was telling, then I saw he was doing, don't do like this, don't laugh. Then I told, parledu, it's okay, let them laugh. So దాంతో నా ఫియర్ పోయింది, స్టేజ్ ఫియర్. తర్వాత నేను స్టేజ్ మీద కూడా ఏదో చిన్న స్పీచెస్ ఇవ్వటం మొదలు పెట్టాను. బట్ తెలుగు నేర్చుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం, even I would like to tell my juniors or anybody who is coming into the service that మనము షై ఫీల్ కాకుండా లాంగ్వేజ్ని కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే మనం నేర్చుకుంటాం. అది చాలా ఇంపార్టెంట్. అన్లెస్ మనం తెలుగులోనే మాట్లాడితే ఆ ఫీల్ వెళ్ళదు. పబ్లిక్ విల్ నాట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు అర్థం కాదు. మీకు వర్డ్స్ అర్థం అయితే కానీ సెంటిమెంట్స్ అర్థం కాదు. ఎందుకంటే దాట్స్ వెరీ ఇంపార్టెంట్. మాకు ఫస్ట్ 15 years ఆల్వేస్ వీ వర్క్ ఇన్ రూరల్ ఏరియాస్, డిస్ట్రిక్ట్స్ అండ్ రూరల్ ఏరియాస్, అండ్ ఈవెన్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో హెచ్ఓడిగా కానీ సెక్రటరీగా కానీ వీ గో టు ఫీల్డ్ అనమాట. సో హౌ విల్ వీ అండర్స్టాండ్ వాట్ పీపుల్ వాంట్ టు టెల్? మధ్యలో ఎప్పుడైనా ట్రాన్స్లేటర్ పెడితే ఫీల్ పోతుంది. కరెక్ట్. అండ్ పీపుల్ ఆల్సో డోంట్ ఇంటరాక్ట్ విత్ యూ ఫ్రీలీ దెన్. అవును. తర్వాత మీరు కొన్ని విషయాలు వాళ్ళతో సెపరేట్గా మాట్లాడలేరు. కొన్ని విషయాలు వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా చెప్దాం అనుకుంటారు ఒక్కొక్కసారి. సో లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు తెలుగు మూవీస్ చూస్తుంటారా మేడం అప్పుడప్పుడు? అవును. ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఎవరు మూవీస్ నచ్చుతాయి ఎక్కువ? ఐ లైక్ ఆల్ మూవీస్. అట్లా అంటే
అలా ఏం లేదు. అలా ఏం లేదా? సార్కి ఎవరు ఇష్టం? సార్ లైక్ ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు హీ ఆల్వేస్ లైక్స్ ఎన్టీ రామారావు. అంతేనా? ఇప్పటికి కూడా స్టిల్ యాక్టింగ్, హీ లైక్స్ హిస్ యాక్టింగ్ వెరీ మచ్. ఓకే. సో సార్కి ఇష్టమైన మూవీకి తీసుకెళ్తే మీరు ఓకేనా? వెళ్ళేవాళ్ళ? సార్ వేరే లాంగ్వేజ్ వెళ్దాం? నో, సార్ షోడ్ మీ ఆల్ ద ఎన్టీఆర్ మూవీస్. అవునా? ఓకే. స్టార్టింగ్ ఫ్రమ్ మాయాబజార్. మాయాబజార్. And I don't remember the other names, but I've seen a lot of movies. ఇప్పుడు ఇద్దరు కదా మా మీకు పిల్లలు, ఏం చేస్తున్నారు? My papa and alludu, they are doctors అండి. And బాబు and కోడలు both are lawyers. ఇక్కడేనా మ్యామ్? హైదరాబాద్? లేదు, పాప and అల్లుడు are in కృష్ణ, విజయవాడ. ఓకే, వీళ్ళిద్దరు ఇక్కడ. సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఏదో చేస్తున్నారన్నారు మేడం, మీరు ఏదో విన్నాను నేను, ఇంకా ఎక్కడో మీరు వర్క్ చేస్తున్నారని. ఎక్కడ చేస్తున్నారు? ఇప్పటి స్టిల్ చేస్తున్నారా? See, once you are there, people are always requesting, and there's nothing very seriously that I'm into. అవునా? ఖాళీగా ఉండరా మేడం? ఉండలేరు. See, there is work at all places, you know. ఇంట్లోనే ఉండాలంటే ఇంట్లో చాలా పని ఉంటుంది. I really hats off to the housewives. Managing house is not easy. Managing children is not easy. అస్సలు కాదు. Yes. So they are really doing great national service that way. నేను when I was the chairman of the Women Protection Committee, division అయినాక 1 year I stayed in Telangana because I was given AP cadre later on. So as long as I was here, there was a committee constituted for protection of women and children. అందులో we used to go around and discuss with various women. Housewives తో కూడా ఒక మీటింగ్ జరిగింది అప్పుడు, which was very interesting. Yes. And they have their own problems. And దానికి ఫాలో అప్ గానే ఈ షీ టీమ్స్ ఇవన్నీ వచ్చినాయి as a recommendation of that committee. So that was a very interesting assignment that I have taken. కొత్తగా ఈ సర్వీసెస్లోకి, సివిల్ సర్వీసెస్లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మ్యామ్? అంటే సివిల్ సర్వీసెస్లో ఎవరైనా వెళ్తే ఇంటర్వ్యూస్లో పర్టికులర్గా అడుగుతారు, మీరు అంత క్వాలిఫైడ్గా ఉన్నారు కదా. చాలామంది ఇప్పుడు ఐఐటీస్ నుంచి, లేకపోతే ఐఐఎమ్స్ నుంచి, లేకపోతే మెడిసిన్ చేసేవాళ్ళు, అదర్వైజ్ ఆల్సో అదర్ ఫీల్డ్స్లో కూడా టాప్ ఇన్స్టిట్యూషన్ చేసేవాళ్ళు వస్తారండి. సో వాళ్ళని ఒకటే అడుగుతారు, ఏంటంటే మీరు అక్కడ మీకు ప్యాకేజెస్ బాగున్నాయి కదా అవుట్ సైడ్, వై యూ కమ్ టు ది సర్వీస్. అప్పుడు ఫస్ట్ ఆన్సర్ అందరు ఇచ్చేది ఏంటంటే మా పబ్లిక్ సర్వీస్ చేయాలని ఉంది, అందుకనే వస్తున్నాము. అదే గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ లాంగ్ ఆ సెంటెన్స్ని గుర్తుపెట్టుకొని పబ్లిక్ సర్వీస్ చేయాలి. పబ్లిక్తో ఎక్కువగా టూర్స్ చేయాలి. టూర్స్ చేసి పబ్లిక్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి అప్పుడు తెలుస్తుంది మనం పాలసీస్ ఏమైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. తర్వాత పాలసీస్ని ఇంకా బెటర్ చేయడానికి కూడా వాళ్ళే మనకి ఐడియాస్ కూడా ఇస్తారు, బికాస్ దే ఆర్ డీలింగ్ విత్ ఇట్. అదే నేను మెడికల్ హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, ఏ డిపార్ట్మెంట్లో అయినా మూమెంట్ మీరు పబ్లిక్తో వెళ్ళి మాట్లాడి ఏమా ఇది ప్రాబ్లం ఉందా, స్కీమ్ సరిగా వస్తుందా, దే విల్ టెల్ యూ. దే ఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఐడియాస్. మనం వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ మచ్ యూ కెన్ గెట్ డౌన్, how much you can go to people is the first thing only one has to do. And second is that ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇబ్బంది వచ్చినా కూడా you have to go as per the norms. You have to work within the boundary that is set for you, because చాలామంది సర్వీసెస్లో public expect that you will be fair, that you will be just, that you will work with integrity. That is expectation from our services or from any services, more so from us, because these are particularly when you are working in districts, everybody looks on to you. So as a person who can deliver justice. So that we have to uphold. That is, then only we command the respect from public. Then only they will open up to us. అప్పుడే మనకి యాక్చువల్గా నిజంగా ఈ కంట్రీని డెవలప్ చేయడానికి మన వంతు పాత్ర అప్పుడే మనం నిజంగా చేయగలుగుతాం. ఇంట్లో మీ వాళ్ళకి ఇష్టం లేదా మేడం ఈ సర్వీసెస్లోకి రాలేదు? ఎవరు డాక్టర్లు, లాయర్లు అయిపోయారు. వాళ్ళ నాకన్నా ముందు కూడా ఎవరికి ఇష్టం లేదు,
ఎందుకంటే మా ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ చిల్డ్రన్ దే ఆర్ ఆల్ ఇన్ టు దీస్ ఫీల్డ్స్ ఓన్లీ, డాక్టర్, లాయర్స్. ఓకే. నేను అకాడమీలో నేను కూడా డాక్టర్ అవుదాం అనుకున్నాను. అవునా? ఎస్, దట్ వాజ్ మై ఫస్ట్ చాయిస్. బట్ అది రాలేదు. సో అదే దానికంటే ఇది తప్పు కదా మేడం యాక్చువల్లీ. అప్పుడు రాలేదు. సో నేను బాగా ఏడ్చాను అప్పుడు, నాకు డాక్టర్ రాలేదు, నాకు డాక్టర్ కావాలి. అయితే మా సిస్టర్ అంటే I studied in a convent. So sister was there, Sister Mariela, I still remember her name. She came and literally hugged me and she said, Poonam, don't cry. There's something better waiting for you. అదే జరిగిందేమో. So I came to academy. I came to IRI for my MSc in microbiology. Tarvata I applied for Nehru Fellowship for my biotechnology. And I got in Cambridge. I got the Nehru Fellowship cleared. The same time I got into the services. So నాకు అప్పుడు I was not very clear. In the first attempt లో వచ్చింది నాకు. Yes, yes. With botany and zoology, I got it in first attempt. నేను యాక్చువల్గా వస్తుంది అనుకోలేదు. So I was thinking, okay, ఇంకా టైం ఉంది కదా చూద్దాము. But both came, so I was not able to decide ఎటు వెళ్ళాలి. నాకు ఇంత I was not so intensely wanting to come into this. నాకు ఈ సర్వీసెస్ గురించి తెలియదు. ఓకే, ఏదో మంచి సర్వీసెస్ ఉన్నాయని అందరు మా ఫ్రెండ్స్ అందరూ ఢిల్లీలో అందరు రాస్తారు కదండి, అలా వెళ్ళి రాశాను. ఫస్ట్ అటెంప్ట్ వచ్చేసినామా? బాటనీ అండ్ జువాలజీ సబ్జెక్ట్తో రాశాను. అప్పుడు నాకు వేరే ఏం సబ్జెక్ట్ తెలియదు అప్పుడు. I was doing microbiology. So microbiology is not a subject, biotechnology is not a subject appudu, genetics is not a subject. These are my core subjects. So BSc botany honors I did from Madras University. So aa subjects tone rasanu, I got it. So then family lo andaru kuda evaru leru kada, you join the services and so I joined. Tarvata my sister kuda, she also got in the first attempt. She got into the Indian Foreign Services. But తనకి ఏంటంటే ఆ సర్వీసెస్ నచ్చలేదు. 1 year తర్వాత తను రిజైన్ చేసేసారు. ఏముంది ఈ సర్వీసెస్లో, ఏం లేదు, ఐ కాంట్ డూ పబ్లిక్ సర్వీస్. అంటే తనకి ఎన్వైరన్మెంట్, సైన్స్ అవి ఎంత చాలా ఇష్టం. సో తర్వాత తను ఫారెస్ట్ సర్వీస్లో మళ్ళీ రాసి కంట్రీ ఫస్ట్ వచ్చింది. బా, తన అది చేసినాక అది కూడా తనకి మళ్ళీ 5 years తర్వాత 5-6 years తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ రియల్ వర్క్ ఇన్ దిస్ అని చెప్పి మళ్ళీ రిజైన్ చేసి తర్వాత షీ గాట్ అ ఫెలోషిప్ ఇన్ కార్నెల్ యూనివర్సిటీ అండ్ షీ డిడ్ హర్ మాస్టర్స్ ఇన్ క్లైమేట్ ఇంపాక్ట్. Now she is a professor in Florida University. Oh. So she followed her passion. నేను ఈ సర్వీస్లో వచ్చినాక మీరు ఇందులోకి వచ్చేసారు, ఆవిడ అందులోకి. One more sister is a doctor. Oh. She is a top robo surgeon today. ఎక్కడ మ్యామ్? Now she is in Medanta. She is a director in Medanta Hospitals. And she is a top robo surgeon in her field, gynec and obstetric. She is a member of the Royal College of Gynec and Obstetrics. So we are the 3 sisters. We don't have brothers. So our parents have brought up us in a way that we are able to, chase our dreams. మ్యామ్, గత కొన్నేళ్ల నుంచి కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు మొత్తం మారిపోయారు. యూత్ అంతా కూడా చాలా దారుణంగా, క్రైమ్ రేటు పెరిగిపోయింది. అసలు ఈ డ్రగ్స్ లేకపోతే గాంజాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా అవే అవుతుంది. అసలు పిల్లలు తల్లిదండ్రుల మాట కూడా వినే పరిస్థితులు కనిపించట్లేదు. క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోయాయి అన్ని రకాలుగా. చిన్న పిల్లలు కూడా రకరకాల క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో మొన్న ఒక చిన్న అబ్బాయి 10th class చదివే పిల్లోడు ఒక 6th class చదివే చిన్న పిల్లని చంపేశాడు. రకరకాల క్రైమ్స్ అవుతున్నాయి మ్యామ్. ఎందుకు అంటే ఏంటి అంత డిఫరెన్స్? ఓన్లీ ఇంటర్నెట్ అనే చాలామంది మాట్లాడతారు. కొంతమంది ఏమో పేరెంట్స్ బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవటం అంటారు. కొంతమంది ఏమో ఫాస్ట్ అయిపోయింది మొత్తం అంటారు. మీరేమంటారు మేడం? మీరు ఎలా సజెస్ట్ చేస్తారు ఇలాంటి విషయాల్లో? ఏం సజెస్ట్ చేస్తారు? అంటే మీరు ఇందాక చెప్పిన రీజన్స్ అన్నీ కూడా ఉండొచ్చు. బట్ మెయిన్ ఏంటంటే బ్రింగింగ్ అప్ ఎ చైల్డ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. ఫస్ట్ 3-4 years ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. సో మనం వాళ్ళకి వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, మారల్ ఎడ్యుకేషన్ ఇస్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత స్కూల్కి వెళ్ళినాక స్కూల్ అండ్ ఫ్యామిలీ దెన్ హౌస్ బోత్ బికమ్ కో-పార్ట్నర్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్. ఇందులో ఏంటంటే నాకు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఇస్ దట్ in the schools, apart from telling only subject, we have to give value-based education in the schools also. When we are in schools, we had one class that is only moral science class. It used to be called moral science class. Oh. And there is lot of emphasis on the extracurricular activities.
So, involving them in painting, like I used to do, I was getting involved in painting, essay writing, poetry writing, sports, debate, elocution, తర్వాత రీడింగ్ ద న్యూస్, అసెంబ్లీలో న్యూస్ రీడింగ్, ఇలా రకరకాల యాక్టివిటీస్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే దే విల్ బి బిజీ దేర్ అండ్ దే విల్ వాళ్ళలో ఒక ఎడ్యుకేషన్ అని కాకుండా ఇతర టాలెంట్ కూడా ఉందని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో వీ హ్యావ్ టు కీప్ దమ్ మోర్ సో నౌ because so much of explosion of knowledge and other things, information, not knowledge, but basically I would say unprocessed knowledge, information. So value based education both at home and in the schools is important. If schools lo when my children were studying, there was more the people are talking of coaching for IIT or coaching for this, coaching for that. I know some would say that from 5th class we've started giving coaching. Some say we are giving. Yes, ma'am. So that has to go. Allow the child to. Schools should have playgrounds where children can go and play. Morning nunchi evening daka sit adi it's a very bubbly time for them. They need to move around. They are children. So once we combine all these things and give them space to develop the area where they are doing well, I think we can control this a little bit. And one has to talk. Somewhere I was traveling, so the airport I saw the 4 members of the family, mother, father and 2 kids, children. They are like 8 years or 10 years children. All the 4 are taking the cell phone and singing. All 4. Anta phones So one has to talk. One has to talk and there has to be a talking time. Unfortunately now we have to tell that, talking time undale. Tarvata at least one meal in the house should be together. Whichever is convenient. అది డిన్నర్ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. అది కాకపోతే ఒక్కొక్కసారి అది కుదరదు అంటే కనీసం 1 day in a week has to be done. Next thing is that once in a year we should take our children out to nature. Correct, ma'am. We have to travel and to the extent possible travel in train. Okay. Not in flight, because flight just takes you from one place. Children don't learn anything. I remember we were in Coimbatore, so our father used to always take us up to my native place, Gorakhpur and beyond. 3 days train journey. Yes. Oh. So when you're traveling, start from Coimbatore, then you see the outside, what trees are there, flora, fauna, everything. Then from there, food will change. Then you enter Andhra Pradesh, then Vijayawada will come, then idli sambar. Vijayawada station is known for idli and vada. So we used to wait, eppudu vastundi Vijayawada station. So then you see the fields, chili fields, cotton fields. So father used to say, this is this crop, this is this crop. You're learning so much. And the climate changes, soil color changes. Okay. So then you reach Nagpur, then there's all oranges are coming. Then you go upwards. Then the soil color changes. It becomes a little bit whitish. Here it's red color or alluvial soil, black color. Oh. So you learn so much. You don't have to take a book. And then people's dressing changes. Styles change. Languages change. And so we have to, when children observe these things, they learn a lot. So we always used to have a diary, so which station came, what time it came, so what we saw. So what people are wearing, so what is the tree we saw. Till we go to our village and come back. So at our time, this is like early 70s, I'm saying. We used to travel, mid-70s. Okay. After there was this anti-Hindi agitation at its peak in Tamil Nadu. Okay. And we are Hindi people, kada? Yes, ma'am. Yes. In our school also, they were all Hindi and Tamil and everybody was there. So those were the days when these movies like Sholay and all that got released. Okay. Very popular movies, Diwar, Sholay. Okay. Everybody used to go and see that, all my classmates. I used to ask them, anti-Hindi agitation, how you're seeing this? No, that is different, this is different. We like all these movies. So we also used to go and see Tamil movies. So people at the ground level are always, very loving and, have lot of... but traveling really opens you up. Once we are in South, they used to think that everything beyond Nagpur is Delhi. I'm talking about that time. Ippudu naku teliyadu. Everything beyond Nagpur is Delhi. So Delhi wala they will tell.
I used to tell, it's not like that. Delhi is one place, UP is another place, Bihar is another place, Punjab is another place, Rajasthan is there, Gujarat is there. There's so many states, so many languages. And all people dress differently, talk different languages. ఓకే. Similarly, when I go to my native place, North, there's thing, everybody down of thing is Madrasi. This is not correct. There is Tamil Nadu, then there is Kerala, then there is Karnataka, then there is, you know what, Maharashtra, then there is Andhra Pradesh. So they're different states, they're different languages. But you know, by and large, this is the view. So down south all are Madras, down up all are Delhiites. But our traveling actually gave us this. It opened us up, you know, from the young age. And tolerance vastundandi, and love vastundi. For then that there is a unity in diversity. Because what we found, whether you go to an interior village up north, border of Himalayas, or you go to an interior village down south, the grandmother is telling the same story of Ramayana or Mahabharata. And some of the tales not linked to this are also the same. సేమ్. Chandamama stories are same everywhere. How those grandmothers who never studied, most of the grandmothers were not having formal education, but it has come through the culture. So culture binds entire country. మీరు చాలా స్టేట్స్ తిరిగారు కదా మ్యామ్, అంటే వర్క్ పరంగా తిరిగారు, ఫాదర్ జాబ్ పరంగా కూడా తిరిగారు. ఏ స్టేట్ మీకు బాగా నచ్చుతుంది? Again, this is like a very difficult question. Because each state has its own, plus and minus. But I would say that I like Rajasthan. I always loved Rajasthan because despite lot of sand and barrenness, as you would say, a lot of greenery, but people wear very bright clothes and they're full of life. Atla anpistadi. ఓకే. You know, and it's always, today in tourism also they're doing very well. But then each state has its own, like down south you have dance types, whether it is Kuchipudi or Bharatnatyam or Carnatic music, which is very appreciable. And I really found each state has its own, like you go to Kerala, it has its own beauty, you know. Kerala it's amazing, again an amazing place. You go to Jammu and Kashmir, and I have been there when we could go around freely, and my Pedanana was in army. So it was such a beautiful place. And I've been to Northeast. In my job, I've been అక్కడే కదా number of times to Northeastern states, Manipur, Tripura, Assam, again lovely places. So this country is amazing actually. It's got very, very lovely, so many tourist spots, so many beautiful temples, churches, mosques, that actually if you one lifetime is not sufficient to see all of it. And I have of course gone to foreign countries, number of foreign countries, but there is nothing that's not there in this country. ఓకే. ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టం మేడం మీరు? I like rice, homemade dal. ఓ, Yes, and with tokku chutney. తొక్కుడు చట్నీ. I like tokku chutney of AP. I like it very much. And yes, once in a while I like to take biryani. So biryani, Hyderabadi biryani and Lucknowi biryani. So they are like two different, but they're again great. మీకు సార్ పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సార్ మీద కోపం వచ్చిన సందర్భం ఉందా? ఉంటే ఎప్పుడు వచ్చింది చెప్పండి. See, wife and husband keep getting angry on each other. I mean, it's like ఎప్పుడు అంటే ఎప్పుడు రాలేదనాలి. అంతేనా? But you know, the thing is that how do we talk about it? So whenever కోపం is there, you should talk. Then it settles. Too much కోపం ఉంటే అప్పుడు కొంతసేపు మాట్లాడకూడదు, తగ్గితే అప్పుడు మాట్లాడుకోవాలి. ఇది ఒక మంచి టిప్ వైఫ్ హస్బెండ్ కూడా మీరు ఇచ్చింది. Better one should keep quiet. అదే both can keep quiet. ఎవరికి క్వైట్ గా ఉంటారు మ్యామ్ గొడవ అయినప్పుడు? మీ సారా, మాలకొండ సారా, మీరా? సార్ is very quiet all the time. కదా, సారే సైలెంట్ కంపారిటివ్లీ. He's been a pillar of my strength. ఫైనల్లీ ఒకటి చెప్పండి మ్యామ్, మీ సర్వీస్ మొత్తంలో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన డే ఏది, అలాగే బాగా సాడ్గా ఫీల్ అయిన ఇన్సిడెంట్ రెండు చెప్పండి ప్రొఫెషనల్గా. బాగా హ్యాపీగా ఫీల్ అయిన డే ఏంటంటే, I was returning officer for Narsarawpet parliamentary constituency in
95, 96. ఓకే. That is the most violent constituency at that time, listed by Election Commission after Patna. And the Joint Collector Guntur is the returning officer. మీరే. Yes. So my resolve that I and my team will work in a way that we will ensure that it comes out of that ఓ. a bad tag of, being the most violent constituency. So we worked on it for almost 3 months. Lot of groundwork చేసాము. అప్పుడు అక్కడ బాంబ్ కల్చర్ ఉండేది, అవన్నీ ఉండేది. So we did lot of groundwork, and that time when the elections actually got conducted on the day of conduct of elections, ఓకే. that it has 7 assembly constituencies. రైట్. At that time, 2 were spanning in Prakasam, Darsi and Markapur and Kumbam, 3, and the rest were in Guntur. So it was across 2 districts. Anni put together, we just had 7 repolls. And so I found that when we do a lot of groundwork, when we talk to people continuously, they actually cooperate. The day the people, ఎప్పుడైతే పబ్లిక్కి మీరు ఫేర్గా చేస్తారు, మీరు జస్ట్గా చేస్తారు అని నమ్మకం వస్తే పూర్తిగా కోఆపరేట్ చేస్తారు. సో ఐ గాట్ ద కోఆపరేషన్ ఫ్రమ్ పీపుల్, గాట్ ద కోఆపరేషన్ ఫ్రమ్ మై టీమ్, and we did in a way that we just had 7 repolls, and the tag of Narsarapet parliamentary constituency being the most violent constituency was removed after that. It was not the most violent after Patna. That was in 96. After that, it was removed. That was a very happy day for us. And Election Commission also appreciated our efforts. So we felt very happy because it was a combined effort of all of us, including the people. ఓకే. Similarly, we also got the Prime Minister's Award for Akshar Diksha program for women literacy in West Godavari district. So when I went to take that award, it was for the district. As collector on behalf of the district, I went to take. Every person in the district that day, వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళకి అవార్డు వచ్చింది అనుకో. I'm talking particularly about ladies. ఓకే. Because it was a women literacy program. That was also very happy. Because once మనం అవార్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాము at the highest level, అంటే ఇట్స్ నాట్ ఫార్ మీ పర్సనలీ, బట్ ఎవ్రీ వన్ థింకింగ్ ఇట్ ఈస్ ఫర్ మీ. అదే అదే. సో దాట్ వాజ్ వెరీ హ్యాపీ ఒకేషన్. అండ్ సాడ్ ఒకేషన్, ఇట్స్ లైక్ in my very first posting in Bhadrachalam, I was a sub-collector. And there was an incident in the middle of the night. The local DSP had come to me with some, case. వీళ్ళకి non-bailable, వీళ్ళకి bailable offense, bailable warrant ఇవ్వాలి. Because we are also అక్కడ judicial magistrate in agency area. So అది చూస్తే మొత్తం కేసు అంతా చూస్తే there were young boys, వాళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్, నైట్ విజన్ ఫెసిలిటీ, వెపన్స్ తీసుకొని వచ్చారు అక్కడ. అండ్ దే వర్ డూయింగ్ గేమింగ్ ఇన్ ద ఫారెస్ట్. They killed some animals, and tribals had prevented them from killing the animals. So they had fired in the air. That's how it had become that's how police went there and stuff. So this police officer would come, was not telling all the facts. He was trying to hide, because then when I started asking, ఎందుకు చేశారు ట్రైబల్స్, ఎందుకు అబ్స్ట్రక్ట్ చేశారు, మొత్తము చూస్తే ఇది అనమాట బ్యాక్గ్రౌండ్. దెన్ అఫ్ కోర్స్ నేను తర్వాత దాన్ని non-bailable offense-గా కన్వర్ట్, అది వారెంట్ ఇచ్చి వాళ్ళని వరంగల్ సెంట్రల్ ప్రిజన్కి అప్పుడు పంపించాను. ఓకే. బట్ నాకు ఆ రోజు బాగా సాడ్, 2 విషయాల మీద సాడ్నెస్ వచ్చింది. దట్ వాజ్ మై ఫస్ట్ పోస్టింగ్. ఐ హ్యాడ్ జస్ట్ కమ్ ఫ్రమ్ అకాడమీ. From within 2 months this happened, or 3 months. నాకు sadness ఎక్కడ వచ్చిందంటే, why youth are like this? They are young people and they are killing animals, and they are వాళ్ళకి ఇది లేదండి, అంటే రిమోర్స్ లే. How can you kill an animal like that? And second, I felt little bad that why this person was protecting. తర్వాత అతను, he turned out to be a very good officer afterwards. He said, నాకు భయం వచ్చిందని. నేను అందుకు చెప్పాను. ఎందుకు భయం వచ్చిందంటే, ఈ పిల్లలేమో హైదరాబాద్లో చాలా పెద్ద బిజినెస్ పీపుల్ వాళ్ళ పిల్లలు, కొడుకులు. సో దట్ ఐ ఫెల్ట్ సాడ్ దట్ డే ఫర్ ద యంగ్ యూత్. ఏంటి ఎటు వెళ్తున్నారని ఇందాక మీరు అడిగారు చూడండి. సో దిస్ హస్ బీన్ ఏ ఛాలెంజ్ ఆల్వేస్. అదే కదా, అన్నీ మీకు ఫేస్ చేసిన ఛాలెంజెస్లో ఇలాంటివి చాలా ఉండి ఉంటాయి. చాలా ఉన్నాయండి కదా. ఏదైనా కూడా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ మీకు మొత్తం లైఫ్ అంతా? Yeah, I have lived I think I have done my best. I couldn't have done better than this. And people say that writing IAS exam is very difficult. I don't know. Maybe it's difficult. For me, it was not very difficult. For me, what was difficult is, after coming into the service,
every day is a test. And the evaluator is yourself only. Nobody else will evaluate. అదే ఎవరు ఉండరు కదమ్మా. మీరు ఈవినింగ్ కూర్చొని బిఫోర్ యూ స్లీప్ ఈరోజు నేను సరిగా చేశానా చేశానా లేదా, లేదా? తప్పు చేశానా, ఉప్పు చేశానా, ఏం చేశాను. ద డే యూ స్టార్ట్ డూయింగ్ దాట్ ఎవ్రీ డే, evaluate yourself, then you are fresh for the next day. So like it's been a very interesting journey, though I sometimes feel that maybe I should have gone and done my PhD in Cambridge in my biotechnology. అప్పుడప్పుడు అనిపిస్తుందా మేడం? అలా అనిపించేదా? చాలా సార్లు అనిపిస్తుంది. బేసిక్లీ ఐఎమ్ ఎకడమిక్ పర్సన్. ఎకడమిక్స్ తో చాలా, ఇప్పుడు అందుకే కదా మళ్ళీ అందులోనే ఉన్నట్టున్నారు. I like to be with children, academics. So that's why I enjoyed my tenure in the education department. I enjoyed my tenure. It was nice. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా ఇష్యూస్ మీ లైఫ్కి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించి షేర్ చేశారు. థ్యాంక్ యూ. చాలా అందులో సజెషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు వస్తున్నటువంటి ఐఏఎస్లకు కావచ్చు, లేదా ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా నార్మల్ అలాంటి వాళ్ళకి కావచ్చు, ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టాని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.